రియల్టర్స్ అందరికీ నేను చెప్పేది కూడా ఒకటే, బీ ప్రౌడ్ టు బీ రియల్టర్ అండి. రియల్టర్ని మించిన జాబ్ లేనే లేదు. బట్ బీ హానెస్ట్, బీ హార్ట్ఫుల్, దట్స్ మై సజెషన్. సో రియల్ ఎస్టేట్ని చులకనగా చూసేవాళ్ళు కూడా ఇవన్నీ అర్థం చేసుకోండి. మీరు అప్పర్ లేయర్లో నుంచుని ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడటం కాదు, ఇన్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకోండి. సో వెల్త్ ఎలా క్రియేట్ అయింది హైదరాబాద్ లాంటి సిటీస్లో? రిచెస్ట్ పీపుల్ ఎవరు హైదరాబాద్లో అంటే దోస్ హూ హోల్డ్ ల్యాండ్స్ అండి. వాళ్ళని మించిన వెల్తీ పీపుల్ ఎవరూ లేరు హైదరాబాద్లో. ఏ సిటీలో అయినా ఇదే పరిస్థితి. రియల్టర్స్ కండి బ్రెయిన్స్ ఉండవండి. నాకైతే ఉండదు బ్రెయిన్. ఎందుకో తెలుసా? నేను దీన్ని ఎక్కువ వాడను. ఐ యూజ్ మై హార్ట్. ఎందుకంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ల్యాండ్, ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ఇవే మనం మాట్లాడతాం. బట్ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. ఒక లెగసీ ఆఫ్ ట్రస్ట్ని క్యారీ చేస్తుంది. ఒక లెగసీ ఆఫ్ వెల్త్ని జనరేషన్ టు జనరేషన్ క్యారీ చేస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద లైఫ్ లైన్ అండి. ఎప్పుడు చూసే వ్యూ పాయింట్లో కాకుండా రియల్ ఎస్టేట్ని కొంచెం డిఫరెంట్గా చూడటానికి ప్రయత్నం చేయండి. నా ఎక్స్పీరియన్సే షేర్ చేస్తాను. లాస్ట్ వీక్ మా శాంచురీ ప్రాజెక్ట్లోనే గుంటూరు నుంచి ఒక క్లయింట్ విజిట్ చేశారు. లాస్ట్ 1 వీక్ నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఎలా ఇన్వెస్ట్ చేశారంటే, ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, నాకు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను సార్ లాస్ట్ 2 months నుంచి, నాకు అర్థమవుతూ ఉంది అక్కడ ఏ జరుగుతుందనేది. సో నేనేం చూడను, నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, ఐ వాంట్ టు బై దట్ సాల్, నాకు ఒక ఫ్లాట్ మార్క్ చేసి ఉంచండి అని. ఇక్కడ ఏమంటారండి దీన్ని? ట్రస్ట్ అంటారు, TRUST. సో రియల్ ఎస్టేట్ అనగానే ఊరికే పిచ్చి పిచ్చి కామెంట్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు అర్థం చేసుకోండి. ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అది మీలాంటి వాళ్ళకి అర్థం కాదు ఇంకా చెప్పాలంటే. సో ట్రస్ట్ మీద నడుస్తుంది రియల్ ఎస్టేట్. సో అక్కడ కొన్నాను ప్రైస్ పెరగలేదు, ఇక్కడ కొన్నాను ప్రైస్ పెరగలేదు, మీరు గ్రీడీకి పోయి అక్కడ ఇక్కడ కొని ఎవడో చెప్పింది విని కొంటే ఎలా పెరుగుతుంది ప్రైస్? పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ప్రాపర్ రియల్టర్ మీద ట్రస్ట్ ఉండాలి కదా. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు. సో అలాగే ఇంకొక క్లయింట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర చాలా ఉంటాయి. సో ఇంకొక క్లయింట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సమ్ హెల్త్ ఇష్యూస్, స్టేస్ ఇన్ సమ్ అదర్ కంట్రీ. సో యాజ్ ఎ క్లయింట్గా వీడియోస్ చూసి అట్రాక్ట్ అయ్యి ఆమె నన్ను అప్రోచ్ అయిన తర్వాత, సో షీ బికేమ్ లైక్ మై సిస్టర్ అనమాట. అన్ని విషయాలు నాతో డిస్కస్ చేయటం. సో వెన్ షీ మూవ్స్ టు ఇండియా, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఈ ఛాలెంజెస్ నేను ఫేస్ చేయాలి అన్నప్పుడు నేను అవన్నీ క్యాల్కులేట్ చేసి ఆమెకి ఏ ప్లేస్ అయితే సెట్ అవుతుంది, ఆమెకు ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని మా ప్రాజెక్ట్ రికమెండ్ చేయటం జరిగింది. ఇక్కడ మీరేమంటారంటే మీ ప్రాజెక్ట్ కాబట్టి రికమెండ్ చేసాం. నో అండి, అలా ఉండదు. నేను చెప్పాను కదా, ఇది వాడను, నేను ఇది ఒకటే వాడతాను, ఇది లేదు అసలు. సో అలా చాలా ఎమోషన్స్, చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ వెల్త్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ని మేము పాస్ చేస్తూ ఉంటాం జనరేషన్ టు జనరేషన్. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్ ఆర్ ఒక ఫ్లాట్ కొన్నామో, ఒక 100 గజాలు 200 గజాలు కొన్నాము అనేది కాదండి. ఇట్స్ ద లైఫ్ లైన్, లెగసీ ఆఫ్ ట్రస్ట్, లెగసీ ఆఫ్ వెల్త్. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని రియల్ ఎస్టేట్ సెక్యూర్ చేస్తుంది. మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని కూడా రియల్ ఎస్టేట్ సెక్యూర్ చేస్తుంది. సో రియల్టర్స్ అందరికీ నేను చెప్పేది కూడా ఒకటే, బీ ప్రౌడ్ టు బీ రియల్టర్ అండి. రియల్టర్ని మించిన జాబ్ లేనే లేదు. బట్ బీ హానెస్ట్, బీ హార్ట్ఫుల్, దట్స్ మై సజెషన్. సో రియల్ ఎస్టేట్ని చులకనగా చూసేవాళ్ళు కూడా ఇవన్నీ అర్థం చేసుకోండి. మీరు అప్పర్ లేయర్లో నుంచుని ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడటం కాదు, ఇన్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకోండి. సో వెల్త్ ఎలా క్రియేట్ అయింది హైదరాబాద్ లాంటి సిటీస్లో? రిచెస్ట్ పీపుల్ ఎవరు హైదరాబాద్లో అంటే దోస్ హూ హోల్డ్ ల్యాండ్స్ అండి. వాళ్ళని మించిన వెల్తీ పీపుల్ ఎవరూ లేరు హైదరాబాద్లో. ఏ సిటీలో అయినా ఇదే పరిస్థితి. సో ఇలా చెప్తే చాలాసేపు మాట్లాడచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్ రియల్ ఎస్టేట్ ఈజ్ రియల్లీ. సో ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.